ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం ఇప్పుడు వేసవి కాలంలో ఉన్నాం. అంటే చాలా దాహార్తిని, లేదంటే మనం ఎక్కువగా ఈ ఎండ ఏడిమికి తట్టుకోలేక మనం చాలా దిగులు పడుతూ ఉంటాం. అయితే ఈ వేసవిలో ఇవి కానీ దానం చేస్తే మరి మీకు జరిగే మేలంటూ వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. దానం చేస్తే మంచి జరుగుతుందనేది భారతదేశంలో చాలా మంది బలంగా నమ్ముతారు. అందుకే హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. మన జీవితంలో ఉండే దోషాలు, మనకు తెలియకుండా చేసిన పాపాలు దానం చేస్తే తొలగిపోతాయని చెప్తారు. ప్రత్యేక సందర్భాలలో, ప్రత్యేక తిథుల్లో, పండుగ సమయాల్లో దానం చేయడం వల్ల అనేక విధాల ఫలితాలు కలుగుతాయి. కానీ ధర్మశాస్త్రాలలో దాన ధర్మం గురించి చాలా నియమాలు చెప్పబడ్డాయి. సరైన సమయంలో సరైన రోజుకి దానం చేయడం వల్ల విశేష ప్రయోజనం కలుగుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఋతువుల ప్రకారం దాన ధర్మాలు ఏ విధంగా చేయాలో కూడా చెప్పబడింది. మరి ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. తీవ్రమైన ఎండలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సీజన్లో దానం చేస్తే పుణ్యం వస్తుందని జ్యోతిష శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. వేసవిలో కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. వేసవిలో మరి ఈ దానాలు చేసిన వారికి ఆరోగ్య వృద్ధి, సంపద, సమాజంలో గౌరవం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. ఎవరైనా సరే తమ సామర్థ్యానికి తగ్గట్టు దానం చేస్తే మంచి జరుగుతుంది. మరి ఆ దానాలు ఏంటంటే నీళ్ల దానం. సాధారణంగా అన్నం పెట్టకపోయినా పర్లేదు, నీళ్లు ఇవ్వాలంటారు పెద్దలు. ఎందుకంటే నీళ్ల దానం అంత గొప్పది. వేసవిలో చాలా మంది దాహంతో నీటి కోసం వెతుకుతారు. అలాంటి వారి కోసం నీళ్లు ఏర్పాటు చేసి దాహం తీరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకే చాలా మంది చలివేంద్రాల ఏర్పాటు దాహార్తిని తీరుస్తారు. నీటిని దానం చేసేటప్పుడు ఒక కుండ మీ పూర్వీకుల పేరు మీద, మరొకటి విష్ణు పేరు మీద దానం చేయాల్సిందిగా శాస్త్రం కూడా చెబుతుంది. ఇక మామిడి పండ్లు. వేసవిలో ఎక్కువగా దొరికే పండు మామిడి. ఈ పండును కూడా దానం చేస్తే పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పండును దానం చేస్తే సూర్య భగవానుడి ప్రసన్నం కలుగుతుందని ఒక నమ్మకం. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే ఈ పండు దానం చేయడం వల్ల విజయాలు వరిస్తాయని నమ్మకం. ఇక మూడోది బెల్లం దానం చేయడం. వేసవి కాలంలో బెల్లం దానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. బెల్లం దానం చేయడం వల్ల వ్యక్తి యొక్క జాతకంలో సూర్యుడి స్థానం బలపడుతుంది. వ్యక్తి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. బెల్లం దానం చేయడం వల్ల జీవితంలో చాలా గౌరవాన్ని ఆ వ్యక్తి పొందుతాడు. అంతేకాదు అభివృద్ధిలోకి వస్తాడని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వేసవిలో ఇటువంటి దానాలు చేయండి తప్పకుండా. మరి మీకుండే దోషాలు కానీ, లేదంటే దోషాలు లేకపోయినా కూడా మీకు మేలే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.